ఏఐ యూజ్ చేసుకొని మనీ సంపాదించడం ఎలా? దానికన్నా ముందు ఒక క్వశ్చన్, అసలుకి ఏఐ యూజ్ చేసుకొని 2024లో మనీ సంపాదించవచ్చా సంపాదించలేమని? దీనికి నా ఆన్సర్ వచ్చి ఖచ్చితంగా మనీ సంపాదించవచ్చు. కానీ ఎవరు సంపాదించవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ బ్లాగ్స్ చేసే వాళ్ళు, లేదా స్టోరీ రాసే వాళ్ళు, లేదా వాళ్ళ ఓన్ బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి కానీ యూట్యూబ్ షార్ట్స్ లో నుంచి కానీ, ఇలాంటి వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే, ఏదైతే వాళ్ళ కరెంట్ ఎర్నింగ్ ఉందో దానికన్నా ఒక 5% 10% దాకా ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కానీ, లైక్ ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఎర్న్ చేసుకోవచ్చా అంటే చాలా రేర్. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్న స్కిల్ ఉండదు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ అలాంటి స్టూడెంట్స్ కూడా మన ఏఐని యూస్ చేసుకొని, టెక్స్ట్ని, ఇమేజెస్ని యూస్ చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక రీల్స్ కానీ, ఇన్షార్ట్ వీడియోస్ కానీ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను. అండ్ దాని నుంచి మనీ ఎలా సంపాదించుకోవాలని చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియో ఛానల్, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎవరైతే మన ఏఐని యూస్ చేసుకొని చాలా గ్రాడ్యుయేట్స్ పెట్టి దాని నుంచి మనీ సంపాదించుకుంటారో వాళ్ళు ఉన్నాయి. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేసి. మనం ఇప్పుడు వీడియోస్, ఏఐ జనరేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకి దానికి కావాల్సిన స్టోరీ కావాలి. నేనేం చేశానంటే ChatGPT యూజ్ చేసుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేయమన్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టు దానికి కావాల్సిన ఇమేజెస్ ప్రాంప్ట్ కానీ అండ్ వాయిస్ ఓవర్ కానీ. సో ఇదేంటంటే డీటెయిల్గా మనకి జనరేట్ చేసింది. సో ఇక్కడ చూసేది ప్రాంప్ట్, ఇది ఏంటంటే ఇమేజ్ కోసం. ఈ విధంగా మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది మనకి లభించింది. ప్రతి దగ్గర కూడా ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అన్ని కూడా ఓపెనింగ్ షాట్ అంతా కూడా మనకి క్లియర్గా ఒక స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. సో ఈ స్క్రిప్ట్ నుంచి మనం ఇమేజెస్ ఎలా జనరేట్ చేస్తాం? సో నేను యూజ్ చేసే ఒక ఫేమస్ ఏఐ టూల్ ఏంటంటే leonardo.ai. ఇక్కడ మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మన ఈమెయిల్ ఐడి లాగిన్ అవ్వాలంటే మనకి ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. సో దాని నుంచి మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ ఇమేజ్. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఏఐలో ఏదైతే ప్రాంప్ట్స్ ఇచ్చినారో ఎగ్జాక్ట్గా అదే ప్రాంప్ట్ని కాపీ అండ్ పేస్ట్ చేస్తాను. చూడండి, సో అదే ప్రాంప్ట్ని ఇక్కడ అదే ప్రాంప్ట్ని కాపీ అండ్ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇమేజెస్ అనేవి లోడ్ అయ్యి జనరేట్ అవుతాయి. ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ అనేది జనరేట్ అయింది, నేను దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో అలానే ఇప్పుడు సెకండ్ సీన్ మనకి ప్రాంప్ట్ ఇచ్చినారు. ఆ ప్రాంప్ట్ని జస్ట్ ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ కూడా సెకండ్ ప్రాంప్ట్ కూడా వస్తుంది. మనకి అయితే ఎన్నైతే ప్రాంప్ట్స్ ఉన్నాయో సో అన్ని ప్రాంప్ట్స్ కూడా మనం ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. అండ్ ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఇమేజ్ జనరేట్ అయింది కదా, ఇప్పుడు నేను దాన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇమేజెస్ని యూజ్ చేసుకొని యానిమేషన్గా ఎలా తయారు చేయాలి అనేసి. సో నేను దానికి యూజ్ చేసే ఒక ఏఐ టూల్ వచ్చి రన్ అవే. సో రన్ అవే అనేది ఒక ఏఐ టూల్. ఇక్కడ ఏంటంటే వీడియో టు వీడియో కొంచెం యానిమేషన్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ టు వీడియో ఉంది చూడండి, ఇక్కడ టెక్స్ట్ బార్ ఇమేజ్ టు వీడియో అండ్ జనరేట్ ఆడియో. నేను టెక్స్ట్ ఇమేజ్ టు వీడియోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి జస్ట్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ని ఇక్కడ నేను పెడతాను. ఓకేనా, ఫస్ట్ ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేశాను. సో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ రాయొచ్చు, ఎలా కెమెరా కంట్రోల్స్ కానీ మోషన్ ఎలా ఉండాలనేసి. నేనేం రాస్తానంటే డాన్సింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని చెప్పి ఒక చిన్న ప్రాంప్ట్ రాశాను ఇక్కడ. సో ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది మనం, ఎందుకంటే ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాము, దీనికి కూడా లాగిన్ అవ్వాలి కాబట్టి. అదే మనం అప్గ్రేడెడ్ వర్షన్ కానీ తీసుకుంటే ఫ్రీగా అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది ఎలాగ యానిమేషన్లో వాళ్ళు ఒక స్టెప్ ఫ్రంట్కి ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ అయిందో చూసారు కదా. ఇమేజ్ అండ్ యానిమేషన్ యొక్క డిఫరెన్స్. సో ఈ విధంగా మనం ఏదైతే ఇమేజెస్ ని యానిమేషన్ కన్వర్ట్ చేస్తామో అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని మన వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా మన ఫైల్స్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అది. అండ్ డౌన్లోడ్ అయిందో దాన్ని వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మన వీడియోస్ అయిపోయింది, ఇప్పుడు ఇమేజెస్ అయిపోయింది. ఇమేజెస్ని యానిమేషన్కి జనరేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనకి స్పీచ్.
ఏంటంటే మనకి ఫ్రీ వర్షన్ కాబట్టి ఇమేజెస్ అన్ని కూడా ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది అక్కడ దాని యొక్క పోర్టల్స్ అని ఇక్కడ ఉంటాయి. అండ్ మన నేమ్ అనేది ఇక్కడ వస్తుంది, ఏదైతే లాగిన్ అయి ఉంటామో ఆ నేమ్ వస్తుంది. ఒక్కొక్క ఇమేజ్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో, మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ అంతా వస్తుంది. మనం ఇక్కడ ఏంటంటే ఈ వీడియోని ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రీమియం తీసుకున్నామంటే హెచ్డీ క్వాలిటీ వాటర్ మార్క్స్ లేకుండా మొత్తం వస్తుంది. మనం నార్మల్ పెట్టుకున్నా మనకి 1080 పిక్సెల్ దాకా వస్తుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన దాంట్లో డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ అక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ప్రిపేరింగ్ డౌన్లోడ్ వచ్చింది చూసారా. సో ఇక్కడ నుంచి ప్రిపేరింగ్ డౌన్లోడ్ అయిపోతుంది అండ్ ఈ వీడియోని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ వీడియో కాకుండా ఇంకొక వెబ్సైట్ ఉంది, ఏఐ వెబ్సైట్ v.io అనేసి. ఇది కూడా ఏఐ విస్తోడ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా నేను అదే ఇస్తాను చూడండి. క్రియేట్ ఏ వీడియో విచ్ షోస్ ఇండియన్ హిస్టారికల్ ప్లేసెస్ and explain importance of those places. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ గా ఏఐ అనేది వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం సేమ్ అంతే, రీల్స్ కి యూట్యూబ్ కి దేనికైనా కానీ వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి వీడియో అనేది జనరేట్ అయిపోయింది మనకి. సో ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ లింక్ ని క్లిక్ చేస్తాం మనం వీడియో మీద. అండ్ అది ఆటోమేటిక్ గా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ లో మనము ఈ వీడియో ఒక ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టాల్ పోర్ట్రేట్ ఉంది కదా, అక్కడ మనకి ఇష్టం వచ్చిన సైజ్ లో మనం పెట్టుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ ఒక సైజ్ పెట్టాను అండ్ వీడియో వచ్చింది. అండ్ ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకునే ముందు మనకి ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే వీడియో ఒక ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఒకసారి మీకు వీడియో ప్లే చేస్తాను ఫుల్ స్క్రీన్ లో. అండ్ ఇక్కడ మనం జనరేట్ చేసిన వీడియో చూడండి ఎలా వచ్చిందో, ఎంత నీట్ గా ఒక ప్లేసెస్ తీసుకొని ఇక్కడ ఏఐ నుంచి కాకుండా ఇక్కడ రియల్ ఇమేజెస్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా ఈజీ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ ని క్లిక్ చేసాం అనుకోండి మనకి ఏ క్వాలిటీలో కావాలి చేసుకోవచ్చు. మనం ప్రీమియం తీసుకున్నామంటే వితౌట్ వాటర్ మార్క్ వస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ వీడియో కొట్టామంటే ఆటోమేటిక్ మనకి ఏ క్వాలిటీ కావాలో వచ్చేస్తుంది అండ్ డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి v.io నుంచి జనరేట్ అయిన ఒక వీడియో మన ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్. సో ఈ వీడియో చూడండి మొత్తం 44 సెకండ్స్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత సబ్ టైటిల్స్ కూడా నీట్ గా యాడ్ చేశారు, ప్రతి లొకేషన్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోస్ ని మీరు డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ ఓన్ గా మీ చేతులతో వితౌట్ మీ వీడియోలో కనిపించకుండా వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అండ్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటి నుంచి మీరు ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వ్యూవర్స్, నాకు తెలిసినంత వరకు మీకు అన్ని క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటాను. ఏదైనా అర్థం కాకపోయినా ఒకసారి నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, నేను తప్పకుండా దాని మీద ఇంకో వీడియో చేస్తాను.